సామాజిక ఉద్యమాభివందనాలు. పలనాడు జిల్లా దాచేపల్లి దగ్గర ఉన్నటువంటి శ్రీనగర్ గ్రామానికి చెందినటువంటి మల్లీశ్వరి అనేటువంటి మా పిన్నిని పలనాడు జిల్లాకి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా కోఆర్డినేటరే అనుకోండి, ఇన్ఛార్జే అనుకోండి, అధ్యక్షురాలే అనుకోండి, ఈ జిల్లాలో నూతనంగా జిల్లా కమిటీ పడేంత వరకు తనని మీరు ఒక మహిళగా ఒక 15 ఏళ్ళుగా నాస్తికులుగా తన భర్తతో పాటుగా వీరాగారితో పాటుగా అనేక సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఒక కార్యకర్తగా ఆ సంఘ శ్రేయోభిలాషిగా సమాజ మార్పు కోరే వ్యక్తిగా ఉన్నటువంటి ఒక గృహిణి. కాబట్టి ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేశారు. తాను విదేశాల్లో స్థిరపడింది. బాబాయ్ పిన్ని ఇద్దరు ఉంటూ వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడ అమ్మ నానమ్మ ఈ చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులతో హ్యాపీగా గడుపుతున్నారు. ఎంతో చైతన్యం ఉన్నటువంటి పిన్నిని మన జిల్లాకి అధ్యక్షులుగా ఉండమని అన్నాను. కానీ నాకంటే ఎక్కువ పని ఇచ్చేవారు, ఎక్కువ యాక్టివ్గా ప్రయాణించే వారికి ఇవ్వండి అని తను సున్నితంగా సూచించింది. కానీ ఎక్కువ కుటుంబ బాధ్యతలు లేని వ్యక్తిగా, అంటే చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, లేదా ప్రైవేట్ ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగము కాకుండా పూర్తి స్థాయిలో ఇంట్లో ఉంటూ వ్యవసాయం చూసుకుంటూ బాబాయిని చూసుకుంటూ అమ్మని చూసుకుంటూ కాస్త విరామ సమయం ఉన్న మీలాంటి వాళ్ళే ఇక్కడ నూతనంగా మరో పూర్తి స్థాయి కమిటీ పడే వరకు అధ్యక్షులుగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేశాను. నా రిక్వెస్ట్ని తాను మొహమాటంగానే యాక్సెప్ట్ చేసింది. అంటే నేను అనుకున్నంత చెయ్యలేకపోతే ఆ బాధ్యత తీసుకోవడం ఎందుకు అనేది తన యొక్క ప్రధాన అభ్యంతరము. అయితే ఈ మండలంలో ఈ జిల్లాలో మొత్తంగా మనకి 120 మంది నాకు ఇక్కడ నుంచి ఫోన్ చేసి నేను కూడా మీలాంటి వారిని అన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా పిన్నికి ఇస్తాను. పిన్ని ఈ పలనాడు జిల్లా పరిధిలో ఉన్న అందరికీ స్వయంగా ఫోన్ చేసి పరిచయం చేసుకుంటుంది. మన జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాము. అందరితో మాట్లాడిన తర్వాత అతి త్వరలోనే ఒకరోజు ఈ జిల్లాకు నేను వచ్చి పూర్తి స్థాయి కమిటీ వేస్తాను. మరి తాను ఈ రోజు నుంచి మన జిల్లా ఒకరోజు సదస్సు జరిగి నూతన కమిటీ పడేంత వరకు తన అధ్యక్షులుగా ఉండాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తనని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడిగా బైర్ నరేష్ నన్ను మన మిత్రులందరి కోసం కొద్ది రోజులు ఈ మండలానికి జిల్లాకి బాధ్యత వహించాల్సిందని కోరారు. అయితే దాని విషయంలో పూర్తి బాధ్యత అనేది సక్రమంగా నిర్వర్తించగలిగితేనే బాధ్యత వహించాలి అనేది నా అభిప్రాయంతో కాస్త మొహమాటంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. కొద్ది మందితోటి మనం కొత్తగా కమిటీ మార్చుకునేంత వరకు నేను సరే కొనసాగుతానని తనకి మాట ఇవ్వటం జరిగింది. సరే మన మిత్రులందరితోటి కూడా నేను అందరికీ కమ్యూనికేషన్లో కాంటాక్ట్లో ఉండి అందరినీ కలుపుకొని నరేష్ చెప్పినటువంటి అన్ని మార్గాల్ని మీకు కూడా తెలియజేసుకుంటూ నేను మన గ్రూప్ని 3 నెలల పాటు కొంచెం ముందుకు తీసుకువెళ్ళడంలో బాధ్యత వహిస్తానని నేను మాట ఇచ్చాను. దాని ప్రకారం నేను నడుచుకుంటానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. పలనాడు జిల్లాలో ఉన్న కొత్త సభ్యులు మిత్రులు ఎవరైనా నాకు మీరు మాది పలనాడు జిల్లా పలానా మండలము పలానా నియోజకవర్గము అని నాకు వివరాలు పెడితే ఆ వివరాలన్నీ నేను అమ్మకు పంపిస్తాను. తాను పలనాడు జిల్లా వాట్సాప్ గ్రూప్ను కోఆర్డినేట్ చేస్తూ ఈ 2-3 నెలల్లో నేను 1-2 సార్లు ఈ జిల్లాలో పర్యటిస్తాను. ఈ దాచేపల్లి చుట్టుపక్కల జరిగే కార్యక్రమాలకి అమ్మ తన వీలు కొద్దీ పాల్గొంటుంది. ఆ తర్వాత ఒకరోజు పూర్తి స్థాయి మన కార్యకర్తల్ని 100-120 మందికి ఒక తేదీ సమయం పెట్టి మనం ఒకరోజు సమావేశం జరుపుకుందాము. మరి నా కోరికను మన్నించి, అంటే భార్యాభర్తలు ఇద్దరు నాస్తికులు అవ్వడము, కుటుంబం పూర్తిగా ఈ శాస్త్రీయ పద్ధతిలో జీవించడము, ఈ ఆలోచనల కోసం పరితపించే మహిళ అయి ఉండడం వల్ల తనను నేను రిక్వెస్ట్ చేశాను. నేను నా కుటుంబంతో 3-4 సార్లు ఇక్కడికి వచ్చాము. ఈ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారిపోయారు. ఆ చనువుతోనే అమ్మని రిక్వెస్ట్ చేశాను. ఇంతకాలం చాలా సంఘాలలో గౌరవ సభ్యులుగా సాధారణ సభ్యులుగా ఉండి వాళ్ళ వంతుగా వాళ్ళు తోడ్పాటును అందించారు. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘ నిర్మాణం కోసం పునాదులు వేస్తున్నప్పుడు వెన్నెముకలాగా నిలబడతారని ఆశిస్తున్నాం.